బ్యాక్ టు అనదర్ వీడియో. ఈరోజు వచ్చేసి మనం ఆడబోతున్నాం మైన్క్రాఫ్ట్ అండ్ ఇది నా 250 సబ్స్క్రైబర్ స్పెషల్ వీడియో గైజ్. మైన్క్రాఫ్ట్లో ఆడబోతున్నాము, జస్ట్ సర్వైవల్. కానీ నా వేరే వరల్డ్స్ వెళ్ళిపోయాయి ఎందుకంటే మైక్రోసాఫ్ట్ అకౌంట్ అదేదో పెట్టుకోవాలి, అది ఉంది కానీ అప్డేట్ చేయలేదు కాబట్టి అలా అయిపోయింది. బట్ ఆల్సో థ్యాంక్ యూ గైస్ సో మచ్ ఫర్ 250 సబ్స్క్రైబర్స్. ఇట్ రియలీ మీన్స్ అ లాట్ టు మీ. ఇంకా ఇన్ ఆనర్ ఆఫ్ 250 సబ్స్క్రైబర్స్ మనం మైన్క్రాఫ్ట్ ఆడబోతున్నాం. అయినా కూడా మైన్క్రాఫ్ట్ ఏం పాతది కాదులే, కానీ ఇది 1.21 అందుకే స్పెషల్గా ఉంటుంది. సో ఎనీవేస్ గైస్, లెట్స్ గెట్ ఇన్ టు ఇట్. అండ్ ఇప్పుడు ఫస్ట్ థింగ్ ఫస్ట్, ఐ మీన్ పడిపోయాను నా క్లిఫ్ మీద నుంచి. Okay, just collect wool guy. Collect wood. The first thing you do, basics. Check your recipe book and keep inventory on unchano because I suck. And also mob griefing off Jessa because I cannot deal with creeper holes, man. And also I suck at Minecraft. రెగ్యులర్ సర్వైవల్ నాకు రాదు. క్రియేటివ్లో ఎక్కువ బిల్డింగ్ చేశాను నేను, నాకు సర్వైవల్ రెగ్యులర్ అంతా రాదు గైస్. రెగ్యులర్ సర్వైవల్ ఐఎమ్ నాట్ బిల్డ్ ఫర్ ఇట్, ఐఎమ్ బిల్డ్ ఫర్ క్రియేటివ్ మోడ్. Get back here. Die. ఓకే, వి గాట్ టు మటన్. ఇంకా గైజ్, నేను నా పాత సోలో సర్వైవల్లో అన్నాను, నేను హిందూ కాబట్టి ఇది బీఫ్ ఇంకా ఇదేమంటారు పోర్క్ తినాను. బట్ మైన్క్రాఫ్ట్ వాళ్ళు ఎలా చేశారంటే ఐ హ్యావ్ టు కిల్ కౌస్. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడుతుంది. ఎందుకంటే బుక్స్ చేసుకోవాలి, పిగ్స్ ఏం కాదులే కానీ కౌస్ కిల్ చేసేలాగా పెట్టదు. బికాజ్ లెదర్, బుక్స్, ఎంచాంట్మెంట్ టేబుల్ ఎలా చేసుకోవాలి నేను. లాజిక్, మైన్క్రాఫ్ట్ లాజిక్. అలాగే జస్ట్ ఇది మైండ్ చేద్దాం. అండ్ ఆల్సో ఇది ఒక బనాటి గేమర్ ఒక ట్రోల్ వీడియో చేశాడు కానీ అది అప్లోడ్ చేయలేదు. అప్పుడు ఆ వీడియోలో ఈ సీడే వాడాను. ఈ సీడ్ ఫస్ట్ సర్వైవల్ సిరీస్ చేద్దాం అనుకున్నాము కానీ వేరే సీడ్ వాడాము మేము. అది సర్వైవల్ సీడ్ వీడియో అన్నాడు కానీ అది ట్రోలింగ్ వీడియో చేసేసాడు వాడు క్రియేటివ్ మోడ్లోకి వెళ్ళి. కానీ ఆ వీడియో ఎప్పుడు అప్లోడ్ అవ్వలేదు అండ్ ఇట్ విల్ నెవర్ బి అప్లోడ్ ఎందుకంటే వాడు తీసేసాడు. ఈ డర్ట్ ఇక్కడ పెట్టేద్దాం, రీపాపులేట్ ద గ్రౌండ్. ఇదే మన కేవ్. నో, నాట్ ఏ కేవ్, దట్స్ నాట్ ఏ కేవ్. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఒక మంచి వ్యాలీలో స్పాన్ అయింది. ఈ వరల్డ్ ఏదో ఒక సీడ్ క్యామ్యాన్ 18 వీడియోలో చూసా. ఇట్స్ నాట్ క్యాన్మ్యాన్, ఇట్స్ క్యామ్యాన్. అది కొంతమందిగా తెలిసి ఉంటుంది. బట్ ఇక్కడ ఒక వర్క్ స్టేషన్ పెట్టుకున్నాం. వర్క్ స్టేషన్ అంటే క్రాఫ్టింగ్ టేబుల్. ఇంకా ఇది 1.21 ఇదేమంటారు ఎక్స్పెరిమెంటల్ ఆన్ చేసేసాను నేను. ప్రిటీ నైస్. ఇప్పుడు ఇదంతా చేంజ్ అయింది. ఇంకా మేస్ ఏదో క్రాఫ్ట్ చేయగలరు అన్నారు కానీ మేస్ ఎలా క్రాఫ్ట్ చేస్తారు మైన్క్రాఫ్ట్లో అది నాకు తెలీదు. స్టిక్స్ ఆల్రెడీ ఉన్నాయి. ఆల్ ఐ నీడ్ టూల్స్. పికాక్స్ ఒక్కటే కావాలి మనకి ఎందుకంటే స్టోన్ తోటి రెస్ట్ ఆఫ్ ద టూల్స్ నేను చేయించుకుంటున్నాను. అండ్ సర్ఫేస్ స్టోన్ రైట్ హియర్. 250 సబ్స్క్రైబర్ స్పెషల్ సర్ఫేస్ స్టోన్. ఇంకా గైస్ నాకు 10K వ్యూస్ కూడా వచ్చాయి ఒక రోస్ట్ వీడియో మీద. రోస్టింగ్ క్రింజ్ రోబ్లాక్ షార్ట్స్, దాని మీద 10K వ్యూస్ వచ్చాయి. దాంతోపాటే 250 సబ్స్క్రైబర్స్ వచ్చాయి. నాకు అర్థం కావట్లేదు, రెగ్యులర్ వీడియోస్లో నార్మల్గా వ్యూస్ వస్తున్నాయి కానీ షార్ట్ వీడియోస్ మీద ఎక్కువ వైరల్ అయిపోతున్నాను. ఇదే న్యాయం. నేను రెగ్యులర్ వీడియోస్ ఎక్కువ చేద్దాం అనుకుంటే షార్ట్స్ మీద నాకు ఎక్కువ వస్తుంది. అండ్ గైస్, నేను అప్లోడ్ ఎందుకు చేయట్లేదు అంటే సమ్మర్ కాబట్టి నేను అక్కడక్కడ తిరుగుతున్నానంటే ఏదో గల్లీలలో తిరగడం కాదు. నేను ఏమంటారు రిలేటివ్స్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నా. నిన్న యాదగిరిగుట్ట కూడా వెళ్ళాను. ఇంకా దాని ముందు నిజామాబాద్ వెళ్ళాను. దాని తర్వాత మళ్ళీ మా అమ్మ సైడ్ పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. చాలా చోట్ల వెళ్తున్నాను. నాట్ కాలేజ్,
ఐఎమ్ గోయింగ్ ప్లేసెస్ బట్ ఇట్స్ నాట్ కాలేజ్. I hope you can understand that logic. Okay, ఇప్పుడు crafting tool. This I need furnace. Furnace essential part. Is there any other sheep? ఇంకొకటి కావాలి. Cow ఉంది, but I will not harm a cow unless it's necessity. Cow farm చేస్తాను, కానీ ఈ ఏరియా బాగానే ఉంది, కానీ వే టూ మచ్ హిల్లీ రీజన్. ఒక ఫ్లాట్ రీజన్ అక్కడెక్కడన్నా, అక్కడ అది ఫ్లాట్ రీజన్ లాగా ఉంది, కానీ కొంచెం హిల్లీ ఉంది. నేను కోల్ ఇక్కడ ఉంది, బట్ ఐ నీడ్ ఎ షీప్. ఎస్ షీప్ కడ్రా నాకు నీ అవసరం బట్టి. అండ్ ఆల్సో కామెంట్స్లో చెప్పండి, డూ వాంట్ టు హ్యావ్ ఏ ఫుల్ వీడియో, లేకపోతే ఇదేమంటారు బోరింగ్ మైనింగ్ పార్ట్స్ అన్నీ కట్ చేసేయడం అలా చేస్తుంటాను. ఎందుకంటే వీడియో ఎక్కువ ప్రొలాంగ్ అవ్వకుండా. ఎందుకంటే వీడియో ఎక్కువ ప్రొలాంగ్ అయితే వ్యూస్ అంత రావు. ఎందుకంటే నేను ఫస్ట్ ప్రొలాంగ్ చేసేవాడిని, కానీ ఇప్పుడైతే జస్ట్ రెగ్యులర్గా ఇలా చేస్తే నాకు ఊళ్ళు అవసరం లేదు, కానీ ఫుడ్ సోర్స్ అవసరం కదా. ఈ ఏరియాలో చికెన్స్ నాకు కనిపించట్లేదు. పోర్క్ అయితే దాన్ని నేను ఫామ్ చేయను. ఐ విల్ నాట్ ఫామ్ యూ. ఓకే, యూ ఆర్ సేఫ్ ఫర్ నౌ. బన్నీ ఆర్కి గేమర్ చేసుకుంటాడు అవన్నీ, వాడని ఐ డోంట్ రియలీ నీడ్ దిస్. యాక్చువల్లీ నేను ఒక ల్యాండ్ మార్క్ లాగా పెట్టుకుంటాను నేను ఈ వూల్, ఒక్క వూల్, 1 piece ఆఫ్ వూల్, సో దట్ ఐ నో వేర్ ఐ యామ్. అంటే ఎక్కడన్నా లాస్ట్ అయిపోతే ఒక ల్యాండ్ మార్క్ గుర్తింపుగా అలా పెట్టుకుంటా. బికాజ్ దట్స్ ఎ క్లెవర్ మూవ్. ఎస్, దిస్ రీజన్ విల్ బీ నోన్ యాజ్ Mount Gamer G King 75 hit 250 subscribers. Yes, that is very nice. బాగుంది, పేరు బాగుంది. గేమర్ జీ కింగ్ హిట్ 250 సబ్స్క్రైబర్స్. ఆ మౌంటైన్ పేరు బాగుంది. అండ్ ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాం? ఓకే, నా కెన్ క్రాఫ్ట్ బెడ్. యాక్చువల్లీ ఈ ఏరియాలోనే బాగుంది, మంచిగా చెట్లు ఉన్నాయి. వెనకాల ఏముందో తెలియదు, కానీ వెనకాల ఒక పెద్ద మౌంటైన్ ఉంది. కానీ ఈ ఏరియాలో సెటిల్ అయిపోతుంది. అంటే ఒక ఎక్కువ హిల్లీగా లేదు ఇక్కడ ఈ ఏరియాలో. అక్కడెక్కడ పైన పెట్టుకుంటే బాగా కష్టమవుతుంది కింద పైన దిగాలంటే. సో ఎనీవేస్, ఇప్పుడు దీనిలో నా దగ్గర ఉన్న ఫుడ్ కుక్ చేసి వస్తాను. వుడ్ తీసేయండి ప్లీజ్. ఓకే, ఇప్పుడు అది కుక్ అయ్యేంత వరకు నేను యాపిల్ తింటాను. అండ్ యాపిల్ ఏ డే కీప్స్ ద డాక్టర్ అవే. యు ఆర్ సేఫ్ పిగ్. ఓకే, అండ్ ఇక్కడ ఇంకొంచెం కోల్ ఉంది. యాక్చువల్లీ ఇక్కడ ఒక మంచి కేవ్ కూడా ఉంది పక్కనే. వాట్ ఈస్ దట్ బ్రో? దట్ లుక్స్ కస్ట్. ఏంటిది? ఏంటి అది? క్రాస్ అది? ఓకే, నా ప్లస్ సైన్, ప్లస్ సింబల్. వామ్మో, నా అపార్ట్మెంట్లో బ్యాక్గ్రౌండ్లో పిల్లలు గైజ్, మీరు నా రోబ్లాక్స్ ఈ మాబీ వీడియో చూసుంటారు కదా గైజ్. దానిలో కూడా కిడ్స్ స్క్రీమింగ్ ఇన్ బ్యాక్గ్రౌండ్ అని పెట్టుకున్నాను. వాళ్ళు అరుస్తున్నారు. నేను బన్నీ అటుగా మరి ఎప్పుడు చేసాం. వాడి ఫేస్ రివీల్ ఎప్పుడైతుందో తెలీదు, కానీ వాడి ఊరిలో ఉన్నాడు వాడు. ఎందుకంటే వాడి ఊరిలో ఒక రెండు వీడియోస్ తీసాడు, ఒకటి డిలీట్ చేసినట్టున్నాడు. అనేది కోల్ మనం తీసుకున్నాం, ఎందుకంటే సబ్ర్ కా ఫల్ కోల్ హోతా హై. ఓకే, ఇప్పుడు ఇంకా కోల్ కావాలి నాకు. ఐరన్ ఉంది ఇక్కడ, ఒక సర్ఫేస్ ఐరన్. ఇది మౌంటైన్ కదా. ఓకే, ఇప్పుడు మంచి ఏరియాలో ఉన్నాం మనం. గైజ్, నేను ఒక టెక్స్చర్ ప్యాక్ లాగా పెట్టుకుందాం అనుకున్నాను, కానీ టెక్స్చర్ ప్యాక్ వల్ల ఏమవుతుందో తెలీదు. జస్ట్ టెక్స్చర్ ప్యాక్ అది. నెక్స్ట్ వీడియోలో పెట్టుకుందాంలే. ద నెక్స్ట్ వీడియో ఆఫ్ 250 స్పెషల్. ఓకే, ఈ పిగ్ ఇక్కడ ఏం చేస్తుందిరా? స్లీప్. ఎస్, స్లీపింగ్ త్రూ ద నైట్. ఫస్ట్ నైట్ ఓవర్. డే 1 క్లియర్డ్. హలో, నేను ఎక్కడ చూసినా అక్కడ చూస్తుంది.
మన ఫుడ్ కుక్ అయిపోయింది. ఇది కూడా అక్కడ పెట్టేద్దాం. ఇది జస్ట్ ఒక స్టార్టింగ్ లొకేషన్ మన కోసం, అంటే ఒక స్టార్టర్ క్యాంప్ లాగా. జాంబీస్ నా దగ్గర వుడ్ ఉంది కదా, కొన్ని రీసోర్సెస్ ఇక్కడ పెట్టేసుకుందాం. ఇలా ఒక చెస్ట్ చేసుకుందాము. కీప్ సమ్ రీసోర్సెస్ హియర్ లైక్ అవర్ ఐరన్. ఈ ఫస్ట్ పిక్ యాక్చువల్గా ఇది నేను ఈ చెస్ట్లోనే ఉంచుకొని ఫ్యూచర్లో నేను దీన్ని ఐటమ్ ఫ్రేమ్లో పెడతా ఏమన్నా ఇల్లు కట్టినప్పుడు. ఎందుకంటే మన ఫస్ట్ పిక్ యాక్స్కి ఒక రికగ్నిషన్ ఉండాలి కదా గైస్, అంటే మనం ఫస్ట్ వాడిన టూల్ ఎవర్ ఇన్ దిస్ వరల్డ్. సో ఇది మౌంటైన్ మీద కొన్నిసార్లు ఐరన్ దొరుకుతుందని విన్నాను, కొన్ని వీడియోస్లో చూసాను, కానీ నిజమా కాదా అని ఒక డౌట్. సో లెట్స్ జస్ట్ క్లైమ్ దిస్ మౌంటైన్. అదే ఫుడ్ అంత ఫుడ్ ఉంది కదా ఇక్కడ పెట్టేసుకోండి. కీప్ ఇట్ ఇన్ ఆర్ హాట్ బార్లో ఉంచుకున్నాం. ఇది ఒక కేవా. మూవ్ డర్ట్ బ్లాక్స్, డర్టీగా ఉన్న డర్ట్ బ్లాక్స్. కేవేనా? దిస్ అపియర్స్ టు బి ఏ కేవ్, కానీ మాబ్స్ చాలా ఉన్నాయి ఇక్కడ. సో తర్వాత రిస్క్ చేయడం మంచిదే, ఇప్పుడు రిస్క్ వద్దు మనకి. ఎర్లీ స్టేజ్లో ఉన్నాం, ఇప్పుడే అంత రిస్క్ వద్దులే మనకి. లెట్స్ జస్ట్ క్లైమ్ దిస్ మౌంటైన్. నిజంగానే రిసోర్సెస్ అన్నీ ఉంటాయి. కోల్ ఆల్రెడీ కనిపిస్తుంది. ఓకే, కోల్ ఉంది. ఐరన్ ఉంటుందేమో తెలీదు. ఇది ఎలాగో మౌంటైన్ కదా, దీని లోపల మైన్ చేస్తే మేబీ ఎమరాల్డ్స్ దొరకచ్చు కొన్ని. ఏమన్నా విలేజెస్ ఇంకా ఐరన్ దొరకలేదు గైజ్ ఇక్కడ. ఐరన్ దొరికింది గైజ్. మన ప్రతిఫలం మనకు దొరకబోతుంది గైజ్. ఇంత తెలుగు ఎందుకు వాడుతున్నాను నాకే అర్థం కావట్లేదు. ప్రతిఫలం. ఈ ఐరన్ ఏంటి ఎల్ షేప్లో ఉంది. నేను ఐరన్ మైన్ చేసేసుకుందాం. రీసోర్సెస్ అన్నీ కలెక్ట్ చేసాలి. ఇంకా ఇక్కడ ఈ మౌంటైన్ ఇది ఉండొచ్చులే. మౌంటైన్ ఏరియాలో ఉంటాయి ఐరన్, ఫ్రీ ఐరన్. అది కూడా కేవ్స్లలోకి వెళ్ళకుండా. ఆల్రెడీ 10 ఉంది మన దగ్గర. 10 కాదు 9 ఇక్కడ నుంచి కలెక్ట్ చేసాం. ఎస్, ఐరన్ డెఫినెట్గా ఉండబోతుంది ఇక్కడ ఈ ఏరియాలో. ఎస్, 8 వెయిన్ కాదు డెఫినెట్గా. ఈ మీద ఓకే, ఇక్కడ కోల్ కూడా ఉంది. మైనింగ్ సెషన్ చేస్తున్నాం లేదు ఈ వీడియో మొత్తం. ఎక్స్పీ ఆల్రెడీ పెరుగుతుంది మనది, ఎందుకంటే మైనింగే చేస్తున్నాం మనం. మైనింగ్ తప్ప నిజంగానే ఏం చేయట్లేదు. ఆల్రెడీ 40 కోల్ ఉంది నా దగ్గర. సన్సెట్ అయ్యేంత వరకు నేను మైనింగ్ చేస్తూనే ఉంటా. మమ్మ ఎంత ఉంది కోల్ వెన్ వదిలేండి. నేను వెళ్ళిపోతున్నా వేరే చోటికి. నాకు ఐరన్ కావాలి. ఐరన్ ఉందా? హెల్లో ఐరన్ దొరికేసింది. అట్లీస్ట్ ఒక 35 ఐరన్ తీసుకొని వెళ్ళాలి. 35 కూడా కాదు, 45 తీసుకెళ్దాం. అప్పుడు ఇన్స్టెంట్గా బ్లాస్ట్ ఫర్నెస్ క్రాఫ్ట్ చేసుకొని ఇమ్మీడియట్గా ఐరన్. ఫాస్ట్ ప్రాసెస్, ఎఫిషియెంట్గా థింక్ చేయాలి గైజ్ ఎప్పుడన్నా. టేక్ ఆల్ దిస్, థ్యాంక్ యూ. ఇంకా ఐరన్ దొరుకుతుందా నాకు? కోలే ఉంది ఇంకా. ఇండస్ట్రియల్ రెవల్యూషన్. ఇంకా ఎమరాల్డ్స్ ఉన్నాయి గైస్ ఇక్కడ, కానీ ఐరన్ దొరకట్లే. ఇంకా ఐరన్ దొరకలే, ఎమరాల్డ్ కూడా దొరికేసింది. విలేజ్ కూడా ఉంది ఇక్కడ. మంచి ఏరియాలో ఉన్నాం గైస్ మనం. మన లక్ మంచిగానే ఉంది గైస్. లాస్ట్ వరల్డ్లో విలేజ్ దగ్గరే స్పాన్ అయ్యాం. లాస్ట్ 2 వరల్డ్స్లో ఇక్కడైతే విలేజ్ మనమున్న కొండ ఆపోజిట్ సైడ్ మీద ఉంది. ఈ కొండ ఎంత టాల్ ఉంది. అక్కడ కూడా ఉంది, కానీ కొంచెం దూరంగా ఉంది. అండ్ ఇక్కడ కూడా ఉంది. ఇదేమన్నా ఐరన్ మౌంటైనా? ఫుల్ ఐరన్ ఉంది దీనిలో.
అండ్ నా పికాక్స్ కూడా ఆల్మోస్ట్ అయిపోయింది. నా పికాక్స్ అయ్యేంత వరకు మైండ్ చేద్దాం. పికాక్స్ ఇంకా కొంచెం వుడ్ కలెక్ట్ చేయొచ్చు, ఎందుకంటే స్మోకర్ బ్లాస్ట్ ఫర్నెస్ రెండు ఒకేసారి చేసుకుంటే ఇప్పుడు సఫిషియెంట్ ఉంటుంది. యాక్చువల్లీ 18 తీసుకున్నాం, 18 కూడా 18 తీసుకున్నాం. 18 బ్లాక్స్ ఆఫ్ కాబుల్ స్టోన్. ఎస్, 38 ఐరన్. ఐ నీడ్ మోర్ స్టోన్ ఐ థింక్, ఎందుకంటే ఇప్పుడు దాన్ని కూడా చేసేసుకోగలం మనం. స్టోన్ కట్టర్ రియల్లీ అవసరం లేదు, ఎందుకంటే విలేజ్ పక్కన ఉన్నాం మనం. పికాక్స్ అయ్యేంత వరకు మైండ్ చేస్తున్నాం. ఓకే, నాట్ 45 బట్ ఓకే, దగ్గర ఉంది. క్విక్లీ మన క్యాంప్ దగ్గరికి వెళ్ళిపోదాం. ఇది క్యాంప్ కూడా కాదు కానీ లెట్స్ గో. ఓకే, డ్యామేజ్. ఈట్ మై మటన్. ఓకే, గెట్ out of this place now. अब तू भाग मिल्खा. ఆల్మోస్ట్ క్రాస్ క్రియేట్ చేసాం లేదు ఇక్కడ చూడు. ఐ డోంట్ వాంట్ దిస్ టు బి క్రీపీ మ్యాన్. 250 సబ్స్క్రైబర్ స్పెషల్ ఇది. పాజిటివిటీ ఉండాలి. నో చావు చచ్చిన ఏం కాదు. కీప్ ఇన్వెంటరీ ఆన్ ఉంది బికాజ్ ఐ సక్ యాజ్ ఐ మెన్షన్ బిఫోర్. చావడానికి ట్రై చేయట్లేదు కానీ మన క్యాంప్ ఎక్కడ పెట్టాను రా? ఐఎమ్ లాస్ట్. వేరే దారి లేదు. ఆర్ యూ సీరియస్? హ్యాఫ్ ఏ హార్ట్. మేబీ ఇఫ్ ఐ ఎస్ రీస్పాన్ ఎస్ మన ఏరియా దగ్గరకు వచ్చేసాం మనం. ఇప్పుడు ఆల్ ఐ నీడ్ టు డూ స్మెల్ట్ 3 of that. ఓకే, హలో 3 స్టోన్ కావాలి మనకి. సో ఐ కెన్ టర్న్ దట్ ఇంటూ స్మూత్ స్టోన్. దాని తర్వాత స్మూత్ స్టోన్ ఇంటూ బ్లాస్ట్ ఫర్నెస్. 2 3 ఆ థర్డ్ వచ్చేలోపు ఒక ట్రీ నరికేద్దాం. డోంట్ వరీ, ఐల్ రీప్లాంట్. #team trees. ట్రీస్ గ్రీనరీ ఉన్న చోట ఉన్నాను నేను ఎలాగో. ఓకే, 4 more than enough. ఓకే, 3 ఇనఫ్. ఇప్పుడు వీటిని స్మూత్ స్టోన్గా చేయాలి. దాని తర్వాత ఒక స్మోక్, ఒక 2 ఫర్న్ ఇనఫ్. నా స్టోన్ అంత అయిపోయింది. యాక్చువల్లీ నాకు అంత స్టోన్ అవసరమా? అవసరం లేదులే. ఐ హ్యావ్ ఇనఫ్. ఇంకా ఎక్స్ట్రా 5 స్టోన్ ఉంది. టేక్ దిస్. ఎస్, నేను చేసింది కరెక్టే. నా అసంప్షన్ కరెక్టే గైస్. సో ఇప్పుడు ఒక స్మోకర్ క్రియేట్ చేసుకుందాం, ఎందుకంటే ఫుడ్ తొందరగా కుక్ అయిపోతుంది. అండ్ ఈ స్మోకర్ ఇక్కడ పెట్టాం. లెట్స్ జస్ట్ కీప్ ఇట్ హియర్. నైస్. ఇప్పుడు ఈ స్మోకర్లో ఫుడ్ కుక్ చేయొచ్చు, కానీ నా దగ్గర ఫుడ్ కుక్ చేయడానికి ఏం లేదు. ఆల్ ఐ నీడ్ ఇస్ 5 ఐరన్ బ్లాక్స్. వేర్ ఆర్ యూ? చావ్ గైజ్. ఒక హారర్ గేమ్ ఆడదాం అనుకుంటున్నాను గైజ్ నేను. ఇదేమంటారు, ఏ హారర్ గేమ్ ఆడాలో తెలియట్లా. అది కూడా మీరు కామెంట్స్లో పెట్టండి. నేను ఇది ఏమంటారు, వీడియో గేమ్ పేరు మర్చిపోయా. బన్యార్టీ గేమర్ తోటి ఆడాను, కానీ వాట్సాప్ వాడుతూ అలా ఆడాము. సో ఆడియో అంతా రికార్డ్ అవ్వలేదు, కానీ మల్టీప్లేయర్ ఉన్న గేమే. సో కలిసి ఆడాం, కానీ వాట్సాప్ ద్వారా మాట్లాడడం. వాడు ఊళ్ళో ఉన్నాడు బన్యార్టీ గేమర్. in his village of farming. So yeah, spider. Oh no, it's night. అంతతోనే నైట్ అయిపోయిందండి. sleep through the night. 2 days క్లియర్ చేసేసాం. చాలా ప్రోగ్రెస్ అయిపోయింది ఇప్పటికే. జస్ట్ గెట్ ఆల్ దిస్. ఎస్ నేను ఈ వీడియో షీల్డ్ ఫుల్ ఐరన్ ఆర్మర్తో ఎండ్ చేయబోతున్నాను. అండ్ నా ఫస్ట్ ఐరన్
యాక్చువల్గా ఇది కూడా ఒక ఏమంటారు రెసిగ్నేషన్ ఉండాలి కదా ఫస్ట్ ఐరన్ ఆర్ ఫస్ట్ ఇది రీప్లాంట్ చేస్తాను అన్నాను కదా. ఐ విల్ రీప్లాంట్. ఎస్, రీప్లాంట్ చేశాను. సి ఐఎమ్ ఏ గుడ్ పర్సన్. ఓకే 7 ఆల్రెడీ 7 ఉంది. జస్ట్ టేక్ ది ఐరన్. ఫుల్ ఐరన్ సెట్ తోటే నేను ఈ వీడియో ఎండ్ చేయబోతున్నాను. షీల్డ్ ఎస్. ఎస్ కేజ్ నా కొత్త స్కిన్ ఎలా ఉంది గైస్? సాంజీ సూట్ తోటి ఇన్స్పైర్ అయ్యి ఇలా చేశాను నేను. బట్ ఇట్స్ నాట్ సాంజీ సూట్, ఎందుకంటే నా సూట్కి ఏమంటారు షోల్డర్ ప్యాడ్స్ ఉన్నాయి, సాంజీకి షోల్డర్ ప్యాడ్స్ లేవు. సాంజీ సూట్ నాకు నచ్చుతుంది కానీ ఐ ఓన్లీ లైక్ హిస్ సూట్. ఓకే, సాంజీ ఈజ్ నాట్ మై ఫేవరెట్ క్యారెక్టర్. జోరో నా ఫేవరెట్ క్యారెక్టర్. ఏమంటారు ది ఎపిటమీ ఆఫ్ లాయల్టీ ఈక్వల్ జోరో. వాడే మీనింగ్ ఆఫ్ లాయల్టీ యాక్చువల్గా. ఇంకా ఒక 5 కూడా కాదు, ఇంకా ఫుల్ ఐరన్ సెట్తో టైం చేస్తున్నాను నేనైతే. ఎన్ని కావాలి ఇప్పుడు? 9 కూడా 8 కావాలి. కమాన్ స్మెల్ట్ ఫాస్టర్ బ్రో. 6, 7 and we are almost at 8. ఫుల్ ఐరన్ సెట్ కోసం రెడీ ఉన్నాం కదా మనం. టేక్ దట్ క్లాప్ సోడా మేక్ యో. ఎవరన్నా క్రీపర్ ఇంత ఎర్లీగా ఐఎమ్ ట్రయింగ్ టు సర్వైవ్. No, leave me alone. వదిలేరా నన్ను. 250 సబ్స్క్రైబర్స్ స్పెషల్ చేసుకుంటాను. డిస్టర్బెన్స్ ఆఫ్ ఇండియా. నో, థ్యాంక్ గాడ్ మాబ్ బ్రీఫింగ్ ఆఫ్ చేశాను నేను. ఎందుకంటే మాబ్ బ్రీఫింగ్ ఆఫ్ చేయడం చాలా బెస్ట్ ఫీచర్ ప్రతి మైన్క్రాఫ్ట్ ప్లేయర్కి. ఎందుకంటే అప్పుడు క్రీపర్ హోల్స్తో డీల్ చేసే ప్రాబ్లం వాళ్ళకు ఉండదు కాబట్టి. అండ్ ఫైనలీ ఫుల్ ఐరన్ సెట్ గైజ్. నేనైతే ఈ వీడియో ఇక్కడ ఏం చేయబోతున్నాను. మీకు కనుక వస్తే లైక్ చేయండి, ఛానల్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. నేను మిమ్మల్ని లేటెస్ట్ వీడియోలో చూస్తాను. అండ్ అంటిల్ దెన్ పీస్ అండ్ గుడ్ బై. అండ్ ఆల్సో గైజ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ 250 సబ్స్క్రైబర్స్ అండ్ 10K వ్యూస్ కోసం కూడా చాలా థ్యాంక్స్. మీ సపోర్ట్ లేకుండా నేను ఇక్కడ ఉన్నాను ఈ పాయింట్లో. సో ఎనీవేస్ గైస్, పీస్ అండ్ గుడ్ బై.